ఇవ్వండి. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. రద్దు చేయాలి దళితుల భూమి అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ వెంటనే రద్దు చేయాలి. దళితుల భూమి పైన అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ కూలీ పోరాటాలు రద్దు చేయాలి. సెటిల్మెంట్ రద్దు చేయాలి. దళితులు సాగు చేసిన భూమిపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాను వెంటనే రద్దు చేయాలి. దళితుల భూమిపై ఇచ్చిన అక్రమ సెటిల్మెంట్ పట్టాను వెంటనే రద్దు చేయాలి. జోగుపల్లి గ్రామంలో దళితులు సాగు చేస్తున్న భూమిపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాను వెంటనే రద్దు చేయాలి. అక్రమ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి 4.5 సంవత్సరాల పరిపాలనలో నిరంతరం దళితులపై దాడులు, భూ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అండదండలతో సైదాపురం మండలం జోగుపల్లి గ్రామంలోని దళితులు సర్వే నంబర్ 15లో 8 ఎకరాల భూమిని 1976లో సీలింగ్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని స్థానికంగా నివాసం ఉన్న దళితులకి, గిరిజనులకి ఆనాడు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి ఉన్నది. అయితే ఇవాళ ఆ భూములు అప్పటి నుంచి ఇప్పటి వరకు గిరిజనులు సాగు చేసుకుంటా, దళితులు సాగు చేసుకుంటూ వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ గ్రామంలో భూస్వామి 20 ఎకరాలు పైబడి చెలుకు ఉన్నటువంటి భూస్వామి టీడీపీ నాయకుడు మేకల కృష్ణమనాయుడు దళితులకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూమిని అధికారులను మొత్తం కూడా లోపరుచుకొని తన రాజకీయ కులాన్ని అడ్డుపెట్టుకొని ఇవాళ అధికార పార్టీ ముసుగులో ఇవాళ దొడ్డిదారున అక్రమంగా రిజిస్ట్రేషన్ పొంది ఇవాళ పోలీసు ద్వారా భూములకి వెళ్ళనీయకుండా ఇవాళ భయభ్రాంతులు గురి చేస్తూ మరోవైపున దొడ్డిదారున ఈరోజు కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావాలని చెప్పి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జనాన్ని సమీకరించుకొని ఇవాళ పోరాటానికి ముందు వస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి అక్రమంగా జోగుపల్లి గ్రామంలో దళితులు సాగు చేస్తున్నటువంటి భూమిపైన అక్రమంగా ఇచ్చేటువంటి సెటిల్మెంట్ పట్టాలను తక్షణం రద్దు చేయాలని ఇవాళ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2017లో గతంలో పనిచేసినటువంటి ఇంతియాజ్ కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని ఆనాడు రైతు కూలీ సంఘంగా కలిసి ఇది 1976లో సీలింగ్ ద్వారా ప్రభుత్వం దళితులకు ఇచ్చిన పట్టాలని ఇవాళ మీరు రికార్డులు పరిశీలించకుండా మళ్ళీ 2016లో అదే 15లో 8 ఎకరాలు ప్రభుత్వ భూమిని సెటిల్మెంట్ పట్టగా మీరు ఎలా ఇస్తారు? ఈ విధంగా రెవెన్యూ అధికారులే భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు ఇవాళ అధికారులకు ప్రలోభాలకు లొంగి ఇవాళ దళితులు సాగు చేసే భూముల్ని మళ్ళీ పెత్తందారులకు, రాజకీయ నాయకులకి యథేచ్ఛగా ఇవాళ సెటిల్మెంట్ పట్టాలు ఇస్తూ ఉంటే దళితులకి, గిరిజనులకి ఈ రాష్ట్రంలో భూమి మీద హక్కు నిరంతరం కోల్పోయే పరిస్థితి తప్పగా వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రైతు కూలీ సంఘం ఉద్యమిస్తుంది. ఇప్పటికైనా జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించాలి. ఆ గ్రామం మొత్తం కూడా సీలింగ్ భూమిని పేదలకు ఏదైతే ఇచ్చుండయో ఆ భూముల విషయాలు మొత్తం కూడా వెలికి తీయాలి. అదేవిధంగా ఆ గ్రామం మొత్తం రీసర్వే చేయాలి. రీసర్వే చేసి గ్రామ పెత్తందర ఆధులు ఉన్నటువంటి బంజరు మిగిలిన భూములు మొత్తం కూడా ప్రధానంగా సీలింగ్ ద్వారా 1976లో ఏ సర్వే నంబర్లు అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఎవరికైతే అసైన్మెంట్ పట్టాలు ఇచ్చున్నారో ఆ పట్టాలు ఎవరు ఇవాళ ఆ రికార్డుని మొత్తం కూడా తారుమారు చేసి మళ్ళీ అదే భూమిని సెటిల్మెంట్ పట్టక ఆ గ్రామంలో పెత్తందారుగా ఉండి మేకల కృష్ణమనాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులు మొత్తం కూడా మలుసుకొని ఇవాళ అధికార పార్టీ అండదండలతో ఇవాళ మొత్తం కూడా దళితులు, గిరిజన భూములు మళ్ళీ ఇవాళ తను స్వాధీనం చేసుకొని ఇవాళ మళ్ళీ సెటిల్మెంట్ పట్టా సృష్టిస్తున్నాడు. దీని మొత్తం కూడా మీద సిట్టింగ్ చేసే విచారణ జరిపించాలి. ఆ గ్రామంలో పూర్తిచాలి విచారణ చేపించి దళితులకి యొక్క భూమిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు స్పందించి గిరిజన భూములపైన, దళితుల భూములపైన అక్రమంగా ఇచ్చినటువంటి సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేసి వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించాలని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.